స్వామి, అయిపోయింది. నాలో శక్తి సన్నగిల్లిపోయింది. నా చెల్లెలి పెళ్లి ఇంకా నువ్వే ఆపాలి స్వామి. ఇంకా ఆ బాధ్యత అంతా నీదే స్వామి. ఒక్క నిమిషం, అమ్మొచ్చేదాకా ఆగండి. నీ అమ్మొచ్చేదాకా ఆగాలంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మంటలు బద్రి, మంటలు. బద్రి జాగ్రత్త. బద్రి, బద్రి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అంజలి, అంజలి కాపాడండి. అంజలి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. అయ్యో భాను, అంజలి, భాను, అంజలి, అంజలి. భాను, అంజలి, అంజలి. అంజలి, నువ్విట్రా. అంజలి, కాపాడండి. అక్క, అంజలి, అంజలి, అయ్యో, నువ్విట్రా.
భాను ఏజే అయ్యో భాను ఏజే ఏజే అయ్యో భగవంతుడా భాను నీళ్ళు తీసుకురండి భాను 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 నీకేం కాలేదుగా పోదాం పదా రా నిన్నే భాను ఏ భాను ఏ భాను అంతా స్వామివారి లీలబాబు. అగ్నిపునీత సీతలాగా అగ్నిప్రవేశం నుంచి బయటకొచ్చిన సీతాదేవిలాగా మీ భార్య మంటలోంచి బయటకొచ్చింది. మీరిద్దరూ అగ్నిలో పునీతులయ్యారు. ఇందాక స్వామివారి సేవలో మునిగి తేలారు. తరువాత అగ్నిలోంచి పునీతులై బయటకొచ్చారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు మిమ్మల్ని ఆశీర్వదించి ఒక్కటి చేశాయి. మీ దంపతులిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా కాపురం చేస్తారు. అదృష్టం పాక్కుంటూ వస్తుంటే దురదృష్టం దూసుకుంటూ వచ్చిందని 5 నిమిషాలైతే పెళ్ళైపోయేది. 6 నిమిషాల్లో అంతా బూడిదైపోయింది. దానికి ఏం తక్కువ చేశాను నేను చిన్నప్పటి నుంచి?
సొంత కూతుర్ని ఎలా చూసుకుంటానో దాన్ని అలాగే చూశాను. కానీ దాని కడుపులో మాత్రం ఇంత కుళ్ళు దాచుకుందన్నమాట. దానికంటే మంచి మొగుడు నా కూతురికి వస్తున్నాడని అసూయ, దానికంటే నా కూతురు ఎక్కువ సుఖపడిపోతుందని కడుపు మంట, దానికంటే గొప్పగా నా కూతురు బతికేస్తుందని ఈర్ష్య. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు పెళ్లి ఆపుదామా, ఎలా నిన్ను ఆ పెళ్లి పీటలు ఎక్కనివ్వకుండా ఆపుదామానే చూసింది. నువ్వు తన మాట వినకపోయేసరికి ఏం చెయ్యాలో తెలియక ఎలా ఆపాలో అర్థం కాక నాకు తెలిసి ఆ భానుయే మండపానికి నిప్పంటించుంటుంది. దాని మాట నెగ్గకపోయేసరికి చివరికి అది నేను చంపడానికి కూడా సిద్ధపడింది. చూసావా? ఇక ఆపమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకు. నోటికి ఏదొస్తే అది అనేయడమేనా? అక్క నన్ను చంపాలని చూడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఇప్పుడు నేను నీ ముందు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అది అక్క వల్లే. ప్రాణాల మీదకొస్తే పక్కనున్న నన్ను కూడా మర్చిపోయి తన స్వార్థం చూసుకొని పారిపోయాడా బద్రి. అలాంటి వాడు నన్ను జీవితాంతం బాగా చూసుకుంటాడా అమ్మా? ప్రేమించిన వాడే నన్ను మంటల్లో వదిలేసి వెళ్ళిపోతే తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది అక్క. నా మీద అసూయ ఉంటే అలా చేస్తుందా? నేనంటే కడుపు మంటుంటే నన్ను కాపాడుతుందా? నా మీద ఈర్చుంటే నన్ను బతికిస్తుందా? ఈ ప్రాణం అక్క పెట్టిన భిక్ష అమ్మా. నేనే అక్కని అపార్థం చేసుకున్నాను. ఇంకెప్పుడు నా ముందు అక్క గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఈరోజు నేను ఏజెన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. ఈ భాను మనల్నెవ్వర్నీ కిచెన్ లోకి రావద్దని చెప్పి జయమ్మని ఏజేని ఇంప్రెస్ చేయడానికే ఇవన్నీ చేసింది. మనం ఇలాగే చూస్తూ ఊరుకుందామా? ఇలాంటివన్నీ చేసినా జయమ్మ భానుని క్షమించేలా లేదులే. ఏజే కూడా భానుని చూస్తేనే చిరాకు పడుతున్నాడు. పైగా మొహం కూడా చూపించొద్దన్నాడు కదా. ఏం కాదులే. ఇవాళ టిఫిన్ ఎవరు చేశారు మాయా? నేనే, అది నేనే. ఏంటిది మొహానికి అడ్డంగా? 70 mm అప్పడం. నా మొహం చూపించొద్దని వార్నింగ్ ఇచ్చారు కదా. సారీ. ఏయ్, కొంచెం చూసుకుని నడవచ్చు కదా. చూసుకుందామంటే అప్పడం తీయాలి. అప్పడం తీస్తే మొహం కనిపిస్తుంది. అందుకే. అమ్మో, చంపేస్తుంది. సారీ సారీ. గాలి కూర్చి అనుకున్నాను, అందుకే.
సర్లేండి, ఏదో ఒక రోజు ఈ భాను అంటే ఏంటో మీరే తెలుసుకుంటారు. ఈ మధ్య తెలుసుకున్నాను. ఎవరేంటి అనేది అర్థమైంది. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలనేది కూడా బాగా అర్థమైంది. అందరూ కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? నేనున్నాను కదా, నేను. ఏయ్! జీవితంలో ఒక్క పనైనా సవ్యంగా చేయటం తెలుసా నీకు? మనుషుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం మాత్రమే తెలుసా? నిన్ను అసలు ఎంత దారుణంగా ఎలా పెంచారు? కనీసం ఎలా టిఫిన్ వడ్డించాలో కూడా తెలీదా నీకు? ఇంత అస్తవ్యస్తంగా తయారు చేసి తినమంటే ఎలా తింటారు? ఛీ! ఉన్నంతకాలం తిండి కూడా ప్రశాంతంగా తినలేవు. ఏజీ, పుట్టింట్లో ఉంటే నా చిన్న కూతురికి సంబంధాలు రావు బాబు. అంజలికి త్వరగా సంబంధం కుదిరితే బాగుంటుంది. ఛ! దక్ష, మీరంతా ఏం చేస్తున్నారు? పని తప్పిందిలే అని వదిలేశారా? ఇలాంటివన్నీ చేసినా చేసిన తప్పు మాసిపోదని చెప్పండి. అనవసరంగా నా కొడుకుని టిఫిన్ తినకుండా చేసింది. చేతకాని వాళ్ళు చేతకానట్టే ఉంటే మాకే తలనొప్పి ఉండదు కదా. చిచ్చి, నేను కావాలని చేయలేదు జయమ్మ. మొహం చూపించదన్నారని. ఆపు! మొహానికి అడ్డంగా ఉన్నప్పుడు వడ్డిస్తానంటూ ఎందుకు పనికి మాలిన పెత్తనాలు చేయాలి? ఎవరిని ఇంప్రెస్ చేద్దామని? ఇప్పుడు నీ మూలంగా మాకు మాట వచ్చింది. పైగా ఏజే టిఫిన్ చేయకుండా వెళ్ళాడు. నీ వల్ల ఏదీ కాదు. ఓ మూలను కూర్చో. ఉన్నందుకు టైం కింద పెడతాం, తిని కూర్చో. అసలు ఏజేనే జైలుకు పంపాలనుకున్న దాన్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా ప్రాణాలు తీయడానికి కాకపోతే. ఛీ! ఆ బుద్ధి ఈవిడ గారికి ఉండాలి. ఎవరికైతే ద్రోహం చేసిందో వాళ్ళింట్లోనే ఉండడానికి మొహం ఎలా చెల్లుతుందో. ఛీ! ఇంకెందుకు, పద. నిన్ను అసలు ఎంత దారుణంగా ఎలా పెంచారు?
ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలనేది కూడా బాగా అర్థమైంది.